స్పైసీగా జ్యూసీగా ఉండే బొంబాయి చట్నీ దోశ. బొంబాయి చట్నీ దోశనా? అదెలా చేస్తారు అనుకుంటారా? చాలా సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది. ఫస్ట్ మనం నార్మల్ గా ఇంట్లో బొంబాయి చట్నీ ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలి. కొంతమంది టమోటా వేయరు బొంబాయి చట్నీలో, నేను టమోటా పొటాటో కూడా వేస్తాను. ఇంకా బొంబాయి చట్నీ మామూలుగా అని చెప్పి రెసిపీ చూపించలేదు. బొంబాయి చట్నీ దోశకి బొంబాయి చట్నీ ఈ విధంగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అందులోకి ఎర్రగడ్డ కారం కూడా చేసుకోవాలి. ఉల్లిపాయలు, టమోటో, ఎండుమిరపకాయలు, ఒక వెల్లుల్లి రబ్బ, సాల్ట్ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఎర్రగడ్డ కారం రెడీ అయిపోతుంది. కడప సైడ్ బాగా ఫేమస్ ఎర్రగడ్డ కారం. మీకు ఒకవేళ ఈ రెసిపీ కావాలంటే ఈ షార్ట్ వీడియో కింద ఎర్రగడ్డ కారం తయారు చేసిన వీడియో ట్యాగ్ చేస్తాను, చూసేయండి. తర్వాత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకొని దోశ వేసేసుకొని ఇలా మిడిల్ లో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసేసుకొని కావాల్సినంత కారం వేసేసి బాగా స్ప్రెడ్ చేసుకొని బాగా ఎర్రగా కాలిన తర్వాత అందులో బొంబాయి చట్నీ ఒక గరిటె వేసేసి తర్వాత ఫోల్డ్ చేసి రెండు వైపులా బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఇలా ప్లేట్ లో తీసుకొని అలా బొంబాయి చట్నీ ముంచుకొని తింటే సూపర్ ఉంటది. ప్లీజ్ లైక్ అండ్ స్పైసీగా జ్యూసీగా ఉండే బొంబాయి చట్నీ దోశ. బొంబాయి చట్నీ దోశనా? అదెలా చేస్తారు అనుకుంటారా? చాలా సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది. ఫస్ట్ మనం నార్మల్ గా ఇంట్లో బొంబాయి చట్నీ ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలి. కొంతమంది టమోటా వేయరు బొంబాయి చట్నీలో, నేను టమోటా పొటాటో కూడా వేస్తాను. ఇంకా బొంబాయి చట్నీ మామూలుగా అని చెప్పి రెసిపీ చూపించలేదు. బొంబాయి చట్నీ దోశకి బొంబాయి చట్నీ ఈ విధంగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అందులోకి ఎర్రగడ్డ కారం కూడా చేసుకోవాలి. ఉల్లిపాయలు, టమోటో, ఎండుమిరపకాయలు, ఒక వెల్లుల్లి రబ్బ, సాల్ట్ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఎర్రగడ్డ కారం రెడీ అయిపోతుంది. కడప సైడ్ బాగా ఫేమస్ ఎర్రగడ్డ కారం. మీకు ఒకవేళ ఈ రెసిపీ కావాలంటే ఈ షార్ట్ వీడియో కింద ఎర్రగడ్డ కారం తయారు చేసిన వీడియో ట్యాగ్ చేస్తాను, చూసేయండి. తర్వాత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకొని దోశ వేసేసుకొని ఇలా మిడిల్ లో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసేసుకొని కావాల్సినంత కారం వేసేసి బాగా స్ప్రెడ్ చేసుకొని బాగా ఎర్రగా కాలిన తర్వాత అందులో బొంబాయి చట్నీ ఒక గరిటె వేసేసి తర్వాత ఫోల్డ్ చేసి రెండు వైపులా బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఇలా ప్లేట్ లో తీసుకొని అలా బొంబాయి చట్నీ ముంచుకొని తింటే సూపర్ ఉంటది. ప్లీజ్ లైక్ అండ్